నాటక రచయిత, ప్లే రైట్ 19వ భాగము 6 నాటక రచయితకు బహుమతులు. ద ప్లే రైట్స్ రివార్డ్స్. తెలుగు నాటక రంగం ప్రధానంగా ఔత్సాహిక నాటరంగం స్థాయిలోనే ఉంది. ప్రదర్శనల కోసం ఎవరో ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే సంస్థల వారు కానీ, పరిషత్తుల పోటీ నాటకాలకు ఎంపిక చేస్తే కానీ నాటక ప్రదర్శనకు అవకాశం సాధారణంగా ఉండదు. విద్యార్థుల నాటకాలు స్కూళ్లలోనో కాలేజీల్లోనో అభిరుచి గల యాజమాన్యాలు నాటకాలు వేయిస్తుంటారు. ప్రభుత్వం, ప్రైవేటు రంగాలలో, ఆఫీసులు, కర్మాగారాల్లో, క్లబ్బుల్లో సభ్యులు తయారైన నాటకాలకు అవకాశాలు ఆయా సంస్థలు నాటక ప్రదర్శనలకు అవకాశములు కల్పించవచ్చును. ఒక్కొక్కసారి దాతలు లభించటం వల్ల కూడా నాటక ప్రదర్శనలకు అవకాశములు లభిస్తుంటాయి. పౌరాణిక నాటకాలైతే సాధారణంగా కాంట్రాక్టర్ నటులకు నాటకాలకు అవకాశములు కల్పిస్తుంటారు. ఈ విషయాలు తెలుగు నటులకు తెలుసున్నవే. ఈ అవకాశాలు ఉన్న చోట నిర్వాహకులు కల్పిస్తే బహుమతులు లభిస్తాయి. ఒక్కొక్కసారి పారితోషికాలు లభిస్తుంటాయి. నాటకాలకు ఇచ్చే ఖర్చులు సాధారణంగా ప్రదర్శనకు వ్యయం చేయటం జరుగుతుంది. కాస్తో కోస్తో మిగిలితే నటులు పనిచేసుకుంటారు. మన నాటక రంగంలో రచయితకి వచ్చేది ఏమీ ఉండదు. రచయిత చుట్టూ మొదట తిరిగి నాటకం రాయించుకున్నవారు తర్వాత అతన్ని పట్టించుకోరు. బాగున్న నాటక ప్రతిని సుమారు 1-2 వేలు రచయిత చేతిలో పెట్టి హక్కులు తీసుకుని పోటీలకు తిరుగుతారు. పోటీలలో రచయితకు బహుమతులు లేక క్యాష్ అవార్డులు వస్తే పట్టుకు వెళ్ళి అందించేవారు ఉంటారు, లేక ఎగ్గొట్టేవారు ఉంటారు. నాటకాన్ని ప్రదర్శించే సంస్థలు నాటక రచయితకు పారితోషికం మాట ఎలా ఉన్నా అనుమతి కాదు కదా, తెలియకుండానే ప్రదర్శించే దౌర్భాగ్య స్థితిలో తెలుగు నాటరంగం ఉంది. మంచి నాటకాలు రాయటం లేదని ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం వారైనా ఈ కారణాన్ని ఎలుగెత్తి చాటరు. తెలుగు నాటక రంగంలో నాటక నిరక్షరాస్యులు ఎక్కువ. నటన పుట్టుకతో వచ్చిందని, కళ కోసమే అని, పాత్రలో జీవించాలని, నాటక రంగంలో నటులే ప్రధానమని, తాము నాటకం ప్రదర్శించడం వల్లే నాటకం వెలుగులోకి చూసిందని అనే స్థిరమైన దురభిప్రాయాల్లో ఎక్కువ మంది ఉండటం వల్లే తెలుగు నాటకరంగం ఈ దుస్థితిలో ఉంది. రచయిత బాగుపడాలన్నా, నటీనటులు సాంకేతిక నిపుణులు బాగుపడాలన్నా, జీవనోపాధి కల్పించే స్థాయికి వృత్తి నాటక రంగంగా మారితేనే నిత్య కళ్యాణం పచ్చతోరణంలా దేదీప్యమానంగా వెలుగొందుతుంది. నాటక రచయితకు ప్రతి ప్రదర్శనకు తెలియపరచడం, అనుమతి పొందటం, ప్రదర్శనకు ఆహ్వానించి గౌరవించటం, ఎంతో కొంత డబ్బు ఇవ్వటం మొదలగునవి సంస్థలు చేయటం వల్ల రచయితకు ప్రోత్సాహం లభించి మంచి నాటకాలు రాయటానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం చాలా పోటీలలో
రచయితకు బహుమతులు, క్యాష్ అవార్డులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిర్వహించే పోటీలలో నంది బహుమతులు, క్యాష్ అవార్డులు ఉన్నాయి. తిరుపతిలో జరిగే నాటక పోటీల్లో గరుడ అవార్డులు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల గౌరవ పురస్కారాలు, ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల సత్కారాలు ఉన్నాయి. నాటక రచయితకు తెలుగు యూనివర్సిటీ పురస్కారాలు ప్రతి సంవత్సరం ఇతర రచయితలతో పాటు ఇస్తుంటుంది. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీల అవార్డులు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ లేక పద్మభూషణ్ అవార్డులు కూడా ఉన్నాయి. తెలుగు నాటకాలు అచ్చువేయ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్ చేసే సంస్థలు లేకపోవటం శోచనీయం. నాటక ప్రతి అచ్చు అయితే పుస్తకాల షాపుల్లోనే, అవకాశాలు వస్తే గ్రంథాలయాల్లోనే దర్శనమవుతాయి. అమ్మకాలను బట్టి రచయితకి డబ్బు అందుతూ ఉంటుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో.